వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేయాలి. అంగన్వాడీ కేంద్రాలపై కలెక్టర్ ఆరా. యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం నాశనం. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి. విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ప్రిన్సిపాల్. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనపై ఆందోళన. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర హెల్త్ కమిషనర్ ఆర్వి కర్నర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ల్యాబ్లను, వార్డులను హెల్త్ కమిషనర్ ఆర్వి కర్నర్ పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. మేడం ఒక్క సార్ ఇటు మేడం ఒకసారి అట్లా పట్టుకున్నట్టు సార్ అట్లా ఇది మేడం మొత్తం బలపడి నేను వచ్చిండ్రు. ఆ రూమ్ వల్ల కొట్టిండ్రు. అల్లే వచ్చి బండ్లు వేసిండ్రు. ఇంతకుముందు మా టీచర్ అంటారు, ఇంతకుముందు మంచిగా ఉండే సార్, షేక్ ముందు మంచిగా ఉండే మేడం గారు బండ్లు వేస్తున్నాయి అక్కడ. అయితే ఏమేం బాగా చెప్పండి మేడం. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డిలో రీసెంట్గా 3 days బ్యాక్ ఈనాడు వాళ్ళది ఫోనింగ్ ప్రోగ్రాంలో చాలామంది మేజర్గా ప్రాబ్లం చెప్పింది మన గవర్నమెంట్ హాస్పిటల్ సరౌండింగ్ ట్రాఫిక్ గురించి చెప్పడం జరిగింది. దానికి మేము లోకల్ టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్కి కాల్ చేయడం జరిగింది. సార్ కూడా వెంటనే రెస్పాన్స్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ లొకేషన్కి వెళ్ళి మన టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్ తోటి, అలాగే కమిషనర్ మేడం, లోకల్ కౌన్సిలర్ అందరం కూడా అక్కడ విజిట్ చేసి, మరి ఆ లొకేషన్లో ఎక్కడైతే మనం అక్కడ ప్లాన్ చేస్తామంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎక్కడ నుంచి అయితే మనకి వే ఉంది అనేది మేము చూసుకోవడం జరిగింది. ఈరోజు మేము చూసిన ప్రకారం అయితే ఓరియంటెడ్ స్కూల్ దగ్గర అక్కడ మిడిల్లో 3-4 బ్రిక్స్ తీపిస్తే అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని చెప్పి సిఐ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము అది ప్లాన్ చేశాము. ఈరోజు అది కూడా ఈ 2 daysలో. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే కాటారం పోలీస్ స్టేషన్లో కాటారం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను
అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. గంజాయి గురించి సమాచారం తెలిసిన ప్రజలు స్థానిక పోలీసులకు డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. గంజాయి రవాణా, గంజాయి సేవించే వారిపై పటిష్ట నిఘా చేస్తాం అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఏం చేస్తున్నారు, మీ ప్రాపర్గా నీకు మార్క్ చేశారా లేదా, ఈ గంజానికి ఇది అలవటం నీకు బంద్ చేశారా లేదా, ఆ కోసం నీకు మేము ఇప్పుడు మీకు పిలుస్తాం. ఆ పిలువన తర్వాత మీకు ఖచ్చితంగా ఇక్కడ రావాలి. రాలేకపోతే మా వాళ్ళు అక్కడ వస్తారు. అన్నెసరిగా మీ ఫ్యామిలీ కూడా బదనాం అవుతుంది. ఆ విలేజెస్లో స్టేషన్ నుంచి మీకు కాల్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ రావాలి. మీ ఇది అలవటం ఏదైనా ఉంటే 2-3 మంత్స్లో ఈ ప్రాపర్గా బంద్ చేస్తే మాకు మీకు అది ఇన్ఫర్మేషన్ వస్తే మేము ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తాం. ఆ టైప్లో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏదైనా అలవాటం చేస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి కూడా రికార్డులో ఏదైనా మీ పేరు ఉంటే అది కూడా మేము బంద్ చేస్తాం. సో ఆథరైజ్ మాత్రమే అది మీ మళ్ళీ అలవాటం ఏదైనా స్టార్ట్ చేస్తే, మళ్ళీ ఏదైనా గాంజా కన్జ్యూమ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి నాట్ జస్ట్ ఇంకా రిపోర్ట్ మాత్రమే ఏదైనా ఉంటే మేము ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేస్తాం. ఒక్కసారి మీ ఎఫ్ఐఆర్లో పేరు వస్తే అది నీకు లైఫ్ టైం నీకు దాంట్లో ఉంటుంది. మీ ఏదైనా నీకు పేరు వస్తే మళ్ళీ అది చేస్తే ఖచ్చితంగా మేము రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్, గాంజా సస్పెక్ట్ షీట్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో మీ మొత్తం జీవితం ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీ అందరి మీద కూడా కేసులు గట్టిగా పెట్టాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ టైం చేస్తాము. రెండోసారి ఈ రకంగా ఊకే చెప్పేది ఉండదు. ఇక ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తామో వాళ్ళందరి మీద కూడా గట్టి కేసులు పెట్టి అన్ని నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉంటాయి గంజాయికి సంబంధించిన కేసుల్లో, కన్స్యూమర్స్ మీద కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎంటర్టైన్ చేసేది ఉండదు. కాబట్టి దీన్ని గమనించుకొని మీరందరూ కూడా ఈ యొక్క గంజాయిని వదిలిపె. ఈ తర్వాత కూడా ఎవరైనా సప్లయర్స్ ఉన్నారు భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో, తర్వాత గడ్చిరోలి, చంద్రపూర్, బిజాపూర్, తర్వాత భద్రాచలం, హైదరాబాద్లో కూడా మేము స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఫామ్ చేసి అక్కడ మేము టీం పంపిస్తున్నాము. సో దాంట్లో దెర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్టర్మ్ విచ్ హ్యాస్ టు బి అంటర్. సో అది చూసుకొని మేము ఇది చేస్తున్నాము. సో అందరికీ కూడా మేము ప్రజలకి ఆహ్వానం చేస్తున్నాము. మీకు కూడా ఏదైనా గాంజా గురించి, సప్లయర్స్ ఆర్ కన్జంప్షన్స్ ఆర్ ఎనీ ప్లేసెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. మా పోలీస్ యాక్షన్ గురించి కూడా విల్ టేక్ డెఫినెట్లీ యాక్షన్. ఏదైనా ప్లేసెస్ ఉంటే సస్పిషియస్ ప్లేసెస్ అక్కడ కూడా మేము ప్రాపర్గా పెట్రోలింగ్ అది మేము ఇంకా పెరుగుతాము. సో ఈ స్పెషల్ డ్రైవ్లో ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఈ గురించి మేము ఆహ్వానం చేస్తాము. ఆ గాంజా కన్జ్యూమర్స్ గురించి మేము ఐడెంటిఫై చేస్తున్నాము. దాంట్లో ఒక లిస్ట్ మేము ప్రిపేర్ చేసాం. అన్ని గాంజా కన్జ్యూమర్స్కి మేము ఇంట్రోగేషన్ రిపోర్ట్ ఇక్కడ ఫామ్ చేస్తున్నాము. సో ఇక్కడ గాంజా తగ్గుతున్నారు, కుటుంబంలో ఎవరు ఉన్నారు, ఏ ప్లేసెస్లో ఏం చేస్తున్నారు, సప్లయర్స్ ఎవరు ఉన్నారు, ఎక్కడ పని చేస్తున్నారు, ఎంత వయసు ఉంది, అది మొత్తం ఇన్ఫర్మేషన్ మా దగ్గర పెడుతుంది. సో ఇప్పటి నుంచి ఏదైనా ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్గా మేము కౌన్సిలింగ్ ఇప్పుడు చేస్తున్నాము. తర్వాత అందరికీ ఈ గాంజా కౌన్సిలింగ్లో ఏదైనా పర్పస్ ఉంటే, ఏదైనా గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు అందరూ చాలా 20-25 ఇయర్స్ మాత్రమే చేస్తున్నారు. వైట్నర్స్, తర్వాత సులోచన్, ఈ టైప్లో కన్జంప్షన్ నడుస్తుంది. సో దాంట్లో అందరికీ మేము ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి ఇది కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో అందరికీ ఒక జీవితంలో ఏదైనా మీ చేసిన తర్వాత మార్క్ చేయాలి. ఆ కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లూయి బ్రెయిల్ వికలాంగుల కాలనీలో గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. గుడిసె వాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు చెలగొల్ల వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వికలాంగులని చూడకుండా మా గుడిసెలని మొత్తం తగలబెట్టారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి పొరిక బలరాం నాయక్ వచ్చి మా బాధని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి కుటుంబానికి తమ వంతుగా నిత్యావసర సరుకులు సహాయం చేశారని గుర్తు చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వికలాంగులు అని చూడకుండా గత ప్రభుత్వం 5 సార్లు కూల్చివేసిందని ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పైన కనికరం చూపించి వాళ్ళని ఆదుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, నాయకులు పాల్గొన్నారు.
జోహార్లు బాబు జగజీవనరావు గారికి, జోహార్లు బాబు జగజీవనరావు గారికి. సాధిస్తాం బాబు జగజీవనరావుని ఆశయాలను. నా పేరు చెలగొల వెంకన్న, జిహెచ్పిఎస్ వికలాంగుల జిల్లా అధ్యక్షుని. శ్రీ మాధకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. గత నేను చేయబట్టి కూడా 25 సంవత్సరాలు అవుతుంది ఉద్యమం. జిహెచ్పిఎస్లో పనిచేయబట్టి కృష్ణన్న ఇంత ఉద్యమంలో తీసుకొస్తుండు కాబట్టి అని కృష్ణన్న ఇట్లా వికలాంగులని ఇట్లా అనారోగ్యంగా వదిలితే బాగుండదని ఒక ఎంఆర్పిఎస్ జాతీయ నాయకునికి మరి గుగ్గిల పీరయ్య గారికి చెప్పి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది, మన వికలాంగులు ఎంతమంది ఉన్నా వేరే జిల్లా వాళ్ళు అయితే వద్దు, మన జిల్లా వాళ్ళే కావాలి అని మన జిల్లా వాళ్ళకు పిలిపించుకొని మాట్లాడి ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు వేసుకున్నాం. మనిషికి ఒక 80 గజాలే మట్టి వేసుకున్నాం. దాని తదుపరి పోయిన ప్రభుత్వం నాయకులు మందకోమరమ్మ కాలనీకి ఒక మనిషి. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ నుంచి, వికలాంగుల సంఘం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గడిచిన 5 సంవత్సరాల క్రితము సుమారుగా 200 మంది వికలాంగులు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు లేని వాళ్ళు అందరు కలిసి గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉంటే 5 సార్లు మరి ప్రభుత్వం, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ గారు, పోలీసులందరూ వచ్చేసి కనికరం లేకుండా వికలాంగులను చూడకుండా కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చెవులు వినబడని వాళ్ళు అందరూ కూడా గుడిసెలు వేసుకొని ఉంటే మరి కనికరం లేకుండా ఇల్లు కూలగొట్టి కాలబెట్టిన చరిత్ర కూడా ఉంది. అయినా ఆ వికలాంగులు ఏదైతే లక్ష్యం కోసం నిలబడ్డారో అదే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎక్కడ జనకక మళ్ళీ అదే స్థలాలలో గుడిసెలు వేసుకొని ఇంకా నివాసం ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కనికరించి ఖచ్చితంగా వికలాంగులకు అన్ని. పెద్దపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో పెండింగ్ ఉన్న రేషన్ షాపులకు బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బస్టాండ్లో ఉన్న పెద్దపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద కలెక్టర్ స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, గూడ్స్ రిజిస్టర్ రికార్డులను, ఆన్లైన్ రికార్డులను, వేయింగ్ యంత్రాల రిసిప్ట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు. 170 షాపులకు సరఫరా పూర్తి చేశామని అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్ ఫైనల్ అయిన నేపథ్యంలో పెండింగ్ ఉన్న షాపులకు సైతం త్వరగా బియ్యం సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్, తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. కొత్తపల్లి పెద్ద బొంగు కూడా ఎక్కువ క్వాంటిటీ కదా అవి. సరస్వతి తర్వాత అన్నిటి పైన తర్వాత 3 చూపెట్టండి. ఇది ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు, మొన్నటిదే కదా, మొన్న నిన్న. మొన్నటిదే కదా, తీసి చూపెట్టాను. ఏది 100 పైన ఉండే మీరు పేమెంట్ బయట ఇస్తున్నారు కదా, అది చూపెట్టుకోండి. నాకు 5 జిల్లాలు, 5 మండలాలు, ఒకటి పెద్దపల్లి. ఈ 5 షాపులకు 6 లారీలు ఉన్నాయి. అంత పందికొక్కు బెరక బాగుంది.
ఇది గత 7 సంవత్సరాల నుంచి సార్ అంటే సీలింగ్ డ్యామేజ్ వస్తుంది సార్, మొత్తం సీలింగ్ డ్యామేజ్ ఒక్కొక్క లారీకి ఇప్పుడు ఇంకా పనిచేస్తుంది సార్. అంతకుముందు 7-8 మూమెంట్స్ మొత్తం రంగా పోయి డ్యామేజ్ ఉంది సార్, మొత్తం డ్యామేజ్ సార్. ఒక్కొక్క లారీకి మనకు 5 నుంచి 20 మాకు 16 వాళ్ళు యాక్సెప్ట్ లేదు చిన్న బ్యాగ్ మరి ఆయన అదా ఏమంతా అదేంటి ప్రక్షేట్లీ సార్ ఇది ఎవరికి ఇచ్చాము ఎన్ని స్టేజ్ స్టేజ్ పేపర్ షాప్కి ఏమి ఇచ్చాము పేపర్ షాప్కి ఇచ్చాము ఎన్ని షాప్స్కి ఇచ్చాము చూపిస్తారు తక్కువ నిన్న 5 ఉంది కదా నిన్న 16 షాప్స్ నిన్న డేటా చూపిస్తారు పెడతారు టెక్నాలజీ ఎప్పుడు ఇచ్చారు వీరేశం మన కాసులో పడ్డా ఒకటి నిన్న డేట్ ఎక్కువ ఒకటి నిన్న ఇష్యూస్ సార్ బ్యాగ్స్ సార్ ఇక్కడ మనం బ్యాగ్ యూజ్ ఉంటుంది సార్, అది పేమెంట్ రేట్ కలవడానికి ఒక బ్యాగ్ అంటాం సార్. పేమెంట్ చేసినట్టు స్లిప్పులు ఉన్నాయా? ఉన్నాయి సార్ స్లిప్పులు పెద్ద పెద్ద ఉండేవాడికి అన్ని. డిండి మండల కేంద్రంలో విద్యార్థుల సమస్యలు పట్టించుకొని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్ మాట్లాడుతూ పాఠశాల పరిసరాలను విద్యార్థులు ఉన్నటువంటి గదులను పరిశుభ్రంగా ఉంచకపోవటం, 10 రోజుల నుండి దాదాపు 16 మంది విద్యార్థులను ఎలుకలు కరవటం, విద్యార్థులను అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనపై ఆందోళన చెందుతున్నారని ఎనమల్ల నవీన్ తెలిపారు. వెంటనే పై అధికారులు ఈ ఘటనపై విచారణ చేసి ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డివిజన్ అధ్యక్షుడు, నాయకులు తదితరులు ఉన్నారు. ఈ యొక్క విద్యా సంస్థలు చూస్తే మొత్తం కూడా సమస్యలు నిలయంగా ఉన్నది. ఎక్కడ వేసినా ఒక్కడక్కడ
ఉన్నది. పారిశుద్ధ్యంగా సరిగా లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా దోమలు కూడా అనేకంగా ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నిత్యం అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. ఇవాళ విద్యార్థులు 20 మంది విద్యార్థుల వరకు ఎన్నికలు కలిసినా కానీ ఇప్పటి వరకు దానిపైన ఏమాత్రం స్పందించలేదు. ఈ యొక్క ప్రిన్సిపాల్ చాలా నిర్లక్ష్య సమాధానం కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ దేని ద్వారా వస్తున్నది ఇప్పటి వరకు ఏ పరిష్కారం కూడా చూపినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మంచినీటి సమస్య అనేది ఒకటి ఉన్నది. ఈ యొక్క సమస్యలని పరిష్కరించాలని చెప్తే వాళ్ళ నిర్లక్ష్య సమాధానం ఇస్తున్న వాటికి ఈ యొక్క ప్రిన్సిపాల్ పైన ఈ యొక్క సమస్యలు పరిష్కరించని ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. విద్యార్థులు న్యాయం చేయని పక్షంలో ఎంత దూరమైనా వెళ్ళి ఈ యొక్క సమస్య పరిష్కారంతో కూడా ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ ఏఐవై పథంలో ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో తాడుకోల్ చౌరస్తా వద్ద పెట్రో కార్ తనిఖీ నిర్వహించారు. వే బ్రిడ్జ్ వద్ద అనుమతులు లేని 3 ఇసుక లారీలను ఆపి ఉండడం చూసిన పోలీసులు 3 ఇసుక లారీలను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించామని SIHO మున్నూరు కృష్ణ తెలిపారు. మైన్స్ డిపార్ట్మెంట్కు రాసి పంపాము అని తెలిపారు. ఇసుక దొంగతనం కింద ప్రభుత్వ ఆదాయాన్ని అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు పెట్రోల్ కార్ తాంపూర్ చౌరస్తాలో పెట్రోలింగ్ చేసే సమయంలో ఒక 3 టిప్పర్ లారీలు ఇసుకతో రావడం జరిగింది. వాటిని ఆపి చెక్ చేయగా వాటికి ఎటువంటి బిల్స్ కానీ గవర్నమెంట్ నుంచి అనుమతి పొందినట్టు ఏమి లేకపోవడంతో వాటిని తీసుకొచ్చి సీజ్ చేయడం జరిగింది. వీటిపైన 3 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రాసి పంపించేది, వాళ్ళు ఫైన్ చేసేస్తారు, మాకు ఆధారం లేదు. దీనిపైన మనకు గవర్నమెంట్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ప్లస్ దాంతోపాటు ఇది గవర్నమెంట్ స్టాండ్ కాబట్టి మనం దీనిపైన స్టాండ్ దొంగతనం ప్లస్ CRPD యాక్ట్ కూడా పెడతాం, పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కేసు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేయాలి. అంగన్వాడీ కేంద్రాలపై కలెక్టర్ ఆరా. యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం నాశనం. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి. విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనపై ఆందోళన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.